బాపట్ల జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ హాల్లో బీసీ కుల వృత్తిదారుల సంఘ నాయకులతో గురువారం ఆదరణ పథకం ఫేజ్ 3 రాయితీ రుణాల మంజూరుపై అవగాహన సదస్సుకు బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు నిర్వహించిన తీరుపై అసహనం వ్యక్తం చేసిన బాపట్ల జిల్లా బీజేపీ మెర్చ్ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు బీసీ కార్పొరేషన్ ఫేజ్ 3 రాయితీ విధానాలపై కనీసం బీసీలకు అవగాహన కూడా కనిపించకుండా తూతు మంత్రంగా 10 మంది నాయకులతో సంభాషణ చేసి శనివారం రోజు కల్లా రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. దీనిపై సోమవారం రోజున పీజీఆర్ఎస్లో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఇంకా కొద్ది రోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు బీసీ కులవృత్తిదారులకు అవగాహన కల్పించే విధంగా వినతి పత్రం అందజేస్తామని బాపట్ల జిల్లా బీజేపీ ఓబీసీ మెరప అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వారు 47,000 కోట్ల రూపాయలను బీసీ సంఘానికి విడుదల చేయటం అనేటువంటి విషయం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. అలానే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా బీజేపీ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి, అలానే జనసేన పార్టీ అధినాయకుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిజెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇకపోతే బీసీ కార్పొరేషన్కు సంబంధించి ఉన్నటువంటి అధికారులు కానీ, బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ కాకుండా కులబెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళను డయాస్ మీద కూర్చోబెట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేకుండా ఉన్నటువంటి విధముగా అక్కడికి వచ్చి విచ్చేసినటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా బీసీ కార్పొరేషన్ ఉన్నది అని చెప్పని మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రముఖులు మా దగ్గర వక్రానించడం జరిగినది. జిల్లాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉంది అని అంటే అది బాపట్ల జిల్లాగానే మనం అభివర్ణించుకోవచ్చు. ఇలాంటి పక్షంలో ఉన్నటువంటి ఈ బీసీ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నవి, ఎన్ని కులవృత్తులు ఉన్నవి, ఎన్ని కులవృత్తులు వారు ఈ బాపట్ల జిల్లాలో నివసిస్తున్నారనేటువంటి ఒక లెక్క ఏమీ లేకుండా ఉన్నటువంటి విధానంగా బీసీ కార్పొరేషన్ అధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న జరిగినటువంటి బీసీ సంఘ మీటింగ్లో ఈడీ గారు వ్యక్తపరచడం జరిగినది. ఇకపోతే మాకు సంబంధించి ఏ సచివాలయంలో మేము అడిగినా కానీ అధికారులు మాకు తగినంత సమాచారం ఇవ్వలేనటువంటి విధముగా ఉన్నది అని చెప్పని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, బాపట్ల జిల్లా ఈడీ గారు తెలియపరచడం జరిగింది. సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కులవృత్తులకి సంబంధించినటువంటి వారికి తెలియపరచకుండా మీటింగ్ కండక్ట్ చేసి 2 రోజుల సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ముగించేటువంటి లాస్ట్ తేదీగా పరిగణించడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో, తగినటువంటి సమయాన్ని కూడా బీసీ వర్గాలలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వకుండా వెంటనే దీనిని ముగించేటువంటి కార్యక్రమంలో కేటాయించి ఈ పథకాలను అధికారుల ద్వారా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరికీ తెలియపరిచే విధముగా చూసుకొని మరి బీసీలకు ఎక్కువ మందికి ఈ పథకాల గురించి అవగాహన కలిగే విధముగా అధికారులతో తెలియపరిచి ప్రజలందరూ ఈ అవకాశాలను పొందాలి అన్న ఉద్దేశంతో అధికారులతో వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ఏదైతే ఉందో 18 రకాల చేతి వృత్తుల వారికి సంబంధించి కూడా ఈ అవగాహన లేకపోవటం వలన ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు చేతి వృత్తికి దూరం అయ్యేటువంటి విధంగా ఉన్నది. దీని గురించి కూడా ప్రభుత్వ అధికారులు సరైన సమాచారం ఇచ్చి ప్రజలందరూ ఈ పథకాలను పొందే విధముగా చూసుకోవలసిందిగా భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నాను. ఉన్నటువంటి బీసీ కులాల వారికి సరైన అవగాహన కల్పించకుండా
ఉండటం వలన అందరికీ అందని ద్రాక్ష పండులాగా ఈ బీసీ కార్పొరేషన్ పథకాలు ఉన్నవి అనేటువంటి చందాన ప్రజలు భావిస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వ అధికారులచే వీటి గురించి సరైన ప్రచారం చేయలేకపోవటం వలన బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఈ పథకాల మీద సరైన అవగాహన లేకపోవటంగా ఉన్నది. దీనివలన ప్రజలు ఎక్కువ మంది ఈ పథకాల గురించి తెలియక సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ పథకాలను సద్వినియోగపరుచుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక నుంచి అయినా కానీ వచ్చేటువంటి పథకాలు ప్రచారం వరకే మిగలకుండా ప్రజల అందరి ముంగిట్లోకి పథకాలు చేరే విధముగా కూటమి ప్రభుత్వం ప్రజలకు అవగాహన గురించి పథకాల గురించి సరైన సమాచారం ఇచ్చి ప్రజలందరూ ఈ పథకాలు పొందే విధముగా చూసుకునే విధముగా అధికారులని సమాయత్తం చేస్తున్నదాన్ని ఆశిస్తున్నాను.